హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ మహిళలకు శుభవార్త చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన మితిమీరిన అప్పులే కారణమని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇక శనివారం నాడు పెద్దపల్లిలో జరిగిన ఇందిరా మహిళా శక్తి చీరలు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఎన్నికల హామీల అమలుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు బదులిచ్చారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన తులం బంగారం, మహిళలకు 2500 ఆర్థిక సాయం వంటి పథకాలు ఏమయ్యాయని కొందరు మాట్లాడుతున్నారని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు కేవలం 1,00,000 రూపాయలు ఇస్తున్నందుకే సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఆయన వివరించారు. ఒకవేళ తులం బంగారం పథకాన్ని కూడా అమలు చేస్తే దానికి అదనంగా దాదాపు మరో 4,000 కోట్ల రూపాయల భారం పడుతుందని అంచనా వేశారు. ఇక అలాగే తెలంగాణలో 18 ఏళ్లు నిండిన మహిళలకు 2,500 రూపాయలు ఆర్థిక సాయం అమలు చేయాలంటే సంవత్సరానికి దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, ఈ రెండు పథకాలకు కలిపి సుమారుగా 15,000 కోట్ల రూపాయలు అదనపు ఖర్చు అవుతుందని మంత్రి లెక్కలు చెప్పారు. ఈ భారీ ఖర్చులను భరించడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం అనుకూలంగా లేకపోవడానికి గల కారణాలని ఆయన స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు ఇప్పుడు మేము అప్పు చేసి వడ్డీ కడుతున్నామన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన అప్పుల వడ్డీలకే ప్రతి ఏడాది 75,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తుందని జూపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇంతలా అప్పులు చేసి ఉండకపోతే ఆ వడ్డీలను కట్టాల్సిన అవసరం ఉండేది కాదని, తద్వారా తాము ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసే అవకాశం ఉండేదని ఆయన స్పష్టం చేశారు. మంత్రి తన నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ, గతంలో కొల్లాపూర్లో సరైన రోడ్లు కూడా లేవని చంద్రబాబు వంటి వారు హేళన చేశారని, కానీ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని అభ్యర్థించి అభివృద్ధి పనులు చేయించానని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న ఇందిరా మహిళా శక్తి చీరలు కూడా నాణ్యతతో రాజీ పడకుండా తయారు చేయించామన్నారు. ప్రతి ఒక్కరికి ఈ చీరలు అందుతాయన్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.